కొండగట్టు బస్సు ప్రమాద ఘటనకి నేటికి 7 ఏళ్లు. సుమారు 100కి పైచిలుకు భక్తులు కొండగట్టు అంజన్నను దర్శించుకుని తిరుగు ప్రయాణం కాగా వారు ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనలో 67 మంది మృతి చెందగా ఎంతో మంది క్షతగాత్రులుగా మారారు. ఏటా ప్రమాదం జరిగిన రోజును గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ బాధితులు కన్నింటి పర్యంతమవుతున్నారు. 7 ఏళ్ల నుంచి పూర్తిస్థాయి పరిహారం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. కొండగట్టు ప్రమాద ఘటన జరిగి సరిగ్గా 7 ఏళ్లు పూర్తయింది. ఈ ప్రమాదంలోని ప్రయాణికుల హాహాకారాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలు వారి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులను నేటికి కలవరపెడుతూనే ఉన్నాయి. అయితే ప్రమాదానికి కారణమైన ఘాట్ రోడ్ వద్ద అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టినప్పటికీ అవి నామమాత్రమనే విమర్శలు లేకపోలేదు. ఘాట్ రోడ్ అలైన్మెంట్ సరిగ్గా లేకపోవడంతోనే ఈ ఘటన జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రమాదం అనంతరం కొద్ది రోజుల పాటు ఘాట్ రోడ్ను మూసివేశారు. ఆ మార్గం గుండా వాహనాల రాకపోకలను నిషేధించారు. తర్వాతి కాలంలో ఘాట్ రోడ్డుకు కొంతమేరకు మరమ్మతులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించారు. దాదాపు 10:30-11 గంటల సమయం అవుతుంది. ఉదయం మేము అక్కడ మాకు రూమ్స్ ఉంటాయి, కిరాయిస్తాం. దానిపై ఆపోజిట్లో మేము బొమ్మల షాప్ నడిపిస్తాం. అంతకుముందు చాలా యాక్సిడెంట్లు మాకు ఏ రకంగా అక్కడ స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఎగిరి దునికినాయంటే ఇది బ్రేకులు ఫెయిల్ అయినాయని మాకు అర్థమైపోతుంది. చాలా వెహికల్స్ పడ్డాయి. అప్పుడు మేము చాలా వెహికల్స్కి చాలామందిని అప్పుడు కూడా తీయడం, రక్షించడం జరిగింది. చనిపోవడం కూడా కొంతమంది జరిగింది. అదేవిధంగా అదే రోజు కూడా ఏదైతే గేర్ సౌండ్ మాకు వినబడ్డది, ఇది కూడా ఫెయిల్ అయిపోయిందని మేము తొందరగా వచ్చి ఆ డ్రైవర్కు సజెషన్ ఇవ్వడం జరిగింది. అతను అక్కడనే ఉన్న డివైడర్ పక్కన తీసుకున్నాడు. మళ్ళీ ఏం ఆలోచించిండో మళ్ళీ కిందికి తీసుకున్నాడు. స్పీడ్ అనేది 20 నుంచి వెళ్ళి కిందికి వచ్చేసరికి 60 స్పీడ్కి వెళ్ళిపోయింది. 50-60 స్పీడ్లో వచ్చేసి ఇక్కడ లోయలో ఒకటేసారి ఇట్లా పడడం వల్ల ఆ బస్సులో ఉన్న రాడ్లు, సీట్లు అన్నీ వాళ్ళకు కుచ్చుకొని వాళ్ళు భయంకరమైన స్థితిలో రక్తస్రావంతో ఘోరమైన పరిస్థితిలో. మృతుల కుటుంబాల్లో సుమారు 60 మందికి పైగా కొడిమ్యాల మండలానికి చెందిన వారే ఉండగా తమకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందలేదని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ నుంచి ఒక్కో బాధితుడికి 3 లక్షల చొప్పున పరిహారం అందించినట్టు తెలిపారు. ఈ సమయంలో బీఆర్ఎస్ లీడర్లు తమతో అగ్రిమెంట్లపైన సంతకాలు చేయించినట్టు వివరించారు. ప్రమాద గాయాల నుండి కోలుకున్న తర్వాత ఆర్టీసీ డిపోకు వెళ్లిన బాధితులకు అధికారులు చుక్కలు చూపించారని వాపోయారు. జరిగిన ప్రమాదంతో ఆర్టీసీకి ఎలాంటి సంబంధం లేదని, తమతో సంతకాలు చేయించుకున్న అగ్రిమెంట్లు చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కోర్టును ఆశ్రయించినా న్యాయం జరగకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కాలం వెళ్లదీస్తున్నామని వాపోతున్నారు. నేను ఒక నెల మందం హైదరాబాద్లో నన్ను ఉంచారు. అక్కడనే గవర్నమెంట్ నాకు ట్రీట్మెంట్కి అన్నీ వాళ్ళే భరించారు. కానీ ఇప్పుడు నేను ఇంటికి వచ్చినాక మీరు ఏ ఖర్చులు అయినాయో మీరు ఇప్పుడు పెట్టుకొని తర్వాత కేసు వేసుకోమని అన్నారు. ఒక ఆయన వచ్చి తీసుకుపోయిండు. ఆయన ఇంతవరకు మాకు ఏమి విషయం చెప్పలేదు. మీకు వస్తాయి అని అనలేదు, రావు అని అనలేదు. మాకు నష్టపరిహారం మేము ఇంటికి వచ్చినాక ఇంతవరకు మాకు ఒక్క రూపాయి సుతా గవర్నమెంట్ నుంచి మాకు అందలేదు. ఆ ఏడులో వచ్చిన నష్టపరిహారం మాకు 3 లక్షల వరకే వచ్చింది. కానీ ఇంతవరకు మాకు ఒక్క రూపాయి సుతా మాకు మా చేతికి రాలేదు. అంటే నేను అదే రోజు ముంబైకి వెళ్ళి వచ్చిన తర్వాత నాన్న అమ్మ బస్ ఎక్కి అయితే వాస్తవానికి దొంగలమర నుంచి పోతుందని మాకు తెలుసు. ఈ కొండగట్టు ఘాట్ రోడ్ ఉన్న పోయి ఇక ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ఉన్న వ్యక్తులు ఫోన్ చేస్తే నేను పోయి చూసేసరికి అమ్మ నాన్న ఇద్దరు హాస్పిటల్కి అయిన తర్వాత చనిపోయారు. గవర్నమెంట్ నుంచి వెళ్ళి అనౌన్స్ చేసిన ఇప్పుడు గవర్నమెంట్ జాబులు ఇస్తా అన్నారు. ఆర్టీసీలో ఏదో ఒక పోస్టు పెట్టిస్తాం అది అని మాట్లాడారు. ఇక్కడ అప్పుడున్న టీఆర్ఎస్ లీడర్లు మాతోని అగ్రిమెంట్ సంతకాలు పెట్టించారు. సెటిల్మెంట్ అయిపోయిందని బాధితులకును ఆర్టీసీకి సంబంధం లేకుండా అగ్రిమెంట్ల వీళ్ళ చెక్ ఇచ్చి 3 లక్షలు చెక్ ఇచ్చి సెటిల్మెంట్ చేసారు. ఇక మేము తర్వాత ఒక 1 మంత్ ఇట్లా కోరుకున్న తర్వాత ఆర్టీసీ డిపోకు పోతే అవి అగ్రిమెంట్ ముంగడ పెట్టి మీకు సంబంధం లేదు, మీకు మాకు బాధితులకు ఎలాంటి సంబంధం లేదని మీరే మాకు సంతకాలు పెట్టారని ముంగట
అవి మేము సంతకాలు పెట్టిన ముంగట చేసారు. అలా ఆల్రెడీ మేము సెటిల్మెంట్ చేసినాం. బాధితులకును ఒక ఆర్టీసీకి ఏం సంబంధం లేదు, ఈ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదని ఆ వకీల్కు కోర్టు నుంచి వెళ్ళి చెప్పేసిరట. కొండగట్టు ప్రమాద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమ కుటుంబాలను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.